అన్న ఇక్కడ ఏదో బూత్ బంగ్లా ఉందంటగా. రా అన్న చూపిస్తాను, ఇక్కడే ఉంది. అన్న ఇక్కడ బిల్డింగ్ గురించి చెప్పు నాకు. ఇది ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టారు. కొన్ని గొడవల వల్ల తర్వాత కూల్చేసి తెలుగోళ్ళు కట్టారు. దీని గురించి ఒక చరిత్ర ఉంది. ఆ కాలువ గురించి కూడా ఒక విషయం ఉంది. చూపిస్తారా? ఓకే. ఈ కాలువ గురించి నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఈ కాలువ నియమించారు, కాలువ కట్టారు. కట్టిన తర్వాత అనుకోకుండా గొడవలు జరిగినప్పుడు అవతల సైడ్ నుంచి ఈ కాలంలోకి ఇక్కడ శవాలు తేలేయి. ఇక్కడ శవాలు తేలుతున్నప్పుడు ఇది అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయిన ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు వెళ్ళిపోయాక కూడా ఈ కాలంలో మళ్ళీ అదే చివరి నుంచి ఈ కాలంలోకి ఇక్కడ శవాలు కొట్టుకుంటూ వస్తున్నాయి. పోలీసులు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ వాళ్ళకి అర్థం కాక దీన్ని అలా వదిలేశారు. ఓకే, మరి అయితే ఇక్కడ దయ్యాల గురించి ఎవరు చెప్పారు? అయితే మరి ఇక్కడ దెయ్యాలని అంటే అంతకు ముందర అక్కడ హౌస్ ఉండేది. ఆ హౌస్లో ఒక ఆడ మనిషి పనిచేస్తూ ఉండేది. ఆ హౌస్ దగ్గరికి వెళ్దాం. ఇంట్లో ఒక ఆవిడ ఉండేది. అస్సాం నుంచి ఇక్కడికి వచ్చింది. ఆమె లోపల చేతబళ్ళు అలాంటివి చేస్తుందని ఊళ్ళో జనాలందరికీ తెలిసింది. తెలిస్తే ఆమెని తరిమేస్తే కానీ అయినా ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి. 5 సంవత్సరాల క్రిందట ఇటు బయట రోడ్డు మీద ముగ్గురు వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒక ఆవిడికి లోపల ఏడుపు శబ్దాలు వినపడుతున్నాయని చెప్పేసి కాంపౌండ్ లోపలికి వచ్చిన తర్వాత ఎంతసేపటికి ఆమె రావట్లేదని చెప్పి మిగతా వాళ్ళు కూడా లోపలికి వచ్చి చూస్తే ఆమె అసలు మాయమైపోయింది. ఇంతవరకు ఆమె ఎటు వెళ్ళిపోయిందో కూడా ఎవరికి తెలియదు. అయితే మరి దయ్యాలనుకున్నారా? దెయ్యాలని చెప్పేసి లోపల నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి. అందరూ కొంచెం రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు భయపడుతూ వెళ్ళేవాళ్ళు. మరి నువ్వేమనుకుంటున్నావు? దయ్యాలు నిజంగానే ఉన్నాయా? ఇక్కడ దెయ్యాలే ఏం లేవన్నా. ఇది చిన్న ల్యాండ్ లిటిగేషన్ తేడాతో ఎవరో చిన్న కథ అల్లిచ్చారు. అన్న మన దగ్గర సౌండ్ వినపడుతుంది. ఏం లేవన్నా, ఇక్కడ పక్షులు అరుస్తూ ఉంటాయి. ఎవరో దెయ్యాలు అరుస్తున్నట్టు.